ప్రెగ్నెంట్ అయితే హెయిర్ బాగుంటుంది. షాంపూ లోరియల్ కొత్త నైట్ డ్రెస్ ట్రెండ్ ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్స్లో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు అది పడుకుంది. అదంటే ఎవరు? ఇందిరాగాంధీ? మెనోరా మా పాప, మన పాప పడుకుంది. పడుకున్నా ఒక బాధే, లేచి టార్చర్ పెట్టినా ఒక బాధే. పడుకుంది, ఎప్పుడు లెగుస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. సో కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి అలా ఉయ్యాలు ఊగుతున్నాం అనమాట. మీ ఇంట్లో ఉయ్యాలుందా? కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఉందండి. ఉన్నాడు కదా మీ ఫ్రెండ్, హాయ్ ఆంటీ అన్నాడు. ఆయన అంటాడు. చాలా మంది అంటారు, ఏమంటారు, లేదు కొనిస్తావా అంటారు. కాదే, నువ్వు హెయిర్ సీక్రెట్ చెప్పు. హెయిర్ సీక్రెటా? హెయిర్ సీక్రెట్ ఏం లేదు. ప్రెగ్నెంట్ అయితే హెయిర్ బాగుంటుంది. ఇంకొక 3 months అయితే ఏం ఉండదు. సో ఉన్నంత వరకు సోకులు చేయాలన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో మంచిగా తింటాము, మంచిగా టాబ్లెట్ వేసుకుంటాము, మంచి హెల్తీ ఫుడ్ తింటాం కదా. సో హెయిర్ అనమాట మంచి గ్రోత్ ఉంటుంది. హెయిరే కాదు, ఈవెన్ నెయిల్స్ కూడా బాగుంటుంది. షో యువర్ నెయిల్స్ ఇప్పుడు లేవు, కట్ చేసాను. బేబీ ఉన్నప్పుడు నెయిల్స్ పెంచుకోకూడదు. నెయిల్స్ అందుకే జుట్టు నా కురులు ఇలా ఉన్నాయి అనమాట. ప్రెసెంట్ లాంగ్ గ్రోత్ కూడా చూసారు ఎక్కడి వరకు ఉంది. టిప్ ఏమంటే ప్రెగ్నెంట్ అవ్వండి, మీకు జుట్టు పొడుగ్గా కావాలి, హెయిర్ మంచి హెయిర్ కావాలనేదా మీకు కావాల్సింది. మంచి హెయిర్ కావాలంటే ప్రెగ్నెంట్ అవ్వాలి. పెళ్ళైన వాళ్ళు మాత్రమే, పెళ్ళవన వాళ్ళు కాదు. నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మంచి హెయిర్ వస్తే అమ్మాయిలకే కావాలా? అబ్బాయిలు ఎలా ప్రెగ్నెంట్ అవుతారు? మీరు ఆ క్వశ్చన్ అడగలేదు కదా, అమ్మాయిలకి అబ్బాయిలకి అనే క్వశ్చన్ అడగలేదు కాబట్టి నేను అమ్మాయిలకి మాత్రమే చెప్తున్నాను. నా జుట్టు అయితే ప్రెగ్నెంట్ అయిన ఇంకా అందంగా తయారైంది. అంతకు ముందు బాగుండేది, రకరకాల షాంపూలు వాడి ఇలా జుట్టు ఇలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఇంకా బాగుంది. ఇంకొక 3 months అయితే ఈ కుర్రలు అసలు ఉండవు, మొత్తం గుండె అయిపోతుంది. సో మంచి షాంపూ లోరియల్ ఉంటుంది. ఆ షాంపూ నేను 2020 నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. పర్లా నేను వాడేది, నాట్ ఫర్ ఎవ్రీ వన్, బెస్ట్ అని చెప్పలేను. నేను వాడే షాంపూ లోరియల్ అనమాట, అడ్వాన్స్డ్ ఉంటుంది కదా అది. షాంపూ అండ్ మాస్క్ 2 వాడుతాను. 2020 నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అది ఎలా తెలుసుకోవడం? లింక్ కావాలంటే మీకు పెడతాను. లింక్ కావాలనే వాళ్ళు కింద కామెంట్లో మాకు లింక్ కావాలని పెట్టండి, నేను మీకు పంపిస్తాను ఈ షాంపూ అని. అండ్ అందులో కలర్స్ కూడా ఉంటాయి, ఏది పడితే అది వాడకూడదు. దానిలో కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్లో బెస్ట్ కలర్ కూడా నేను చెప్పగలను. నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. దాని ప్రైస్ కూడా 1500. ప్రతిసారి నేనే కొనుక్కుంటాను, అది సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుంటాను. అంటే ఇప్పుడు నా బర్త్డే, లాస్ట్ బర్త్డేకి నా గిఫ్ట్ ఏంటో అడగండి చెప్తాను. బెస్ట్ గిఫ్ట్ నా లాస్ట్ బర్త్డే గిఫ్ట్ ఫ్రెండ్స్ డైపర్ తీయాలి ఫస్ట్. ఇంపార్టెంట్ పర్సన్ వచ్చింది ఫ్రెండ్స్. తీస్తున్నాము గాజుల గిర్రిం నా బంగారు బుల్లిం, నా ఫోన్ పుట్టదాన్ని డ్రెస్ మ్యాచింగ్. ఆరు ఇదిగో తల్లి, iPhone 17 Pro Max. ఆరు బంగారం. iPhone 17 Pro Max కొన్నారా మా నాన్న, మనకి గిఫ్ట్ ఇచ్చారు. క్రిస్మస్ గిఫ్టా? క్రిస్మస్ గిఫ్ట్ గిఫ్ట్ మా మెనోరా. అమ్ముడే పడిపోయిందమ్మ గాజు. కుమ్ముడు. సో ఇంకేంటి ఫ్రెండ్స్, మీ వింటర్ సీజన్ ఎలా నడుస్తుంది? ఇక్కడైతే అంత చలిగా లేదు ఫ్రెండ్స్. నాకు చలికి మంచి వస్తే బాగుంది అనుకుంటున్నాను, మంచి లేదు ఇక్కడ. బట్ మారేడుమిల్లి వెళ్ళాం కదా, మారేడుమిల్లి దగ్గర బాగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ పొగలు వచ్చినాయి. ఎక్కడికి రావాలి? చాలా ఇంకా కంటెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా కంటెంట్ ఇచ్చేసాను. బేబీ లేచింది, ఇప్పటి వరకు లేగలేదు అన్నాను కదా, లేగిసిపోయింది. సో ఇట్స్ ఫీడింగ్ టైమ్. బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.